గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రారంభం నుండి ఉన్నటువంటి వాక్య భాగాలను జాగ్రత్తగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఉపమానము దాని యొక్క వివరము గురించి ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన క్లాసులో మనం ఉపమానము దాని యొక్క ఉద్దేశం గురించి కూడా తెలుసుకోవటం జరిగింది. అంతకు మునుపు విషయాల్లో ఉపమానము దాని యొక్క విషయాన్ని గురించి నేర్చుకోవటం జరిగింది. సో ఉపమానం అనగానే 3 విషయాలు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే ఉపమానంలో ఉన్నటువంటి విషయం ఏంటి, ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి, ఉపమానములో ఉన్నటువంటి వివరం ఏంటి. విషయము, ఉద్దేశము, వివరం, ఈ 3 కూడా ఉపమానానికి సంబంధించి ఎప్పుడు మనం ఆలోచన చేసినా మనసులో ఉంచుకోవాల్సినటువంటి విషయాలు. విషయము, ఉద్దేశము, వివరం. సో ఉపమానము దాని వివరము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 18వ వచనం నుండి 23వ వచనం వరకు, అనగా 5 వచనాలలో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను 5 వచనాలను, జాగ్రత్తగా వాటిలో ఉన్నటువంటి పరమార్థాలను గ్రహిస్తూ ముందుకు సాగుదాం. విత్తువాని గుర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తికొని పోయును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగాని అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. ఇది ఉపమానము దాని యొక్క వివరము లేదా భావము. ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి పోలికలు, భావాలు మనకు తెలియాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే విత్తనాన్ని విత్తుతున్న వ్యక్తి ఎవరు, విత్తువాడు ఎవరు. ఎందుకంటే విత్తువాని గుర్చిన ఉపమాన భావం అన్నాడు కదా, అందులో మనం విత్తువాడు ఎవరు అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఒకసారి 37వ వచనాన్ని చూద్దాం. 37వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనంలో, అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రాముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే విత్తనం విత్తేవాడు అని మాట చెప్పలా, మంచి విత్తనం విత్తేవాడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది దేవుడు అక్కడ ప్రభు అంటే, విత్తుతున్న విత్తనములో ఎటువంటి పొరపాటు లేదు, విత్తనంలో ఫాల్ట్ లేదు. ఎందుకంటే విత్తనాల్లో నాసిరకపు విత్తనాలు ఉన్నాయి, మేలు రకపు విత్తనాలు ఉన్నాయి, వాటితో పాటు తెలియకుండానే గురుగులు కూడా వస్తాయి. కాబట్టి విత్తుతున్న వాటిలో నాసిరకపు విత్తనాలు లేవు, అలాగే ఎటువంటి గురుగులు లేవు, మంచి విత్తనాలే ఉన్నాయి. అది విత్తుతున్నది ఎవరు అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ తదుపరి అంటే ప్రభు ఒక్కడితోనే అది ఆగిపోలా, ఆయన తదుపరి విత్తనాలు విత్తే బాధ్యత ఎవరికి ఇవ్వబడడం జరిగింది అని అంటే అపోస్తలులకు ఇవ్వటం జరిగింది. విత్తనాలు విత్తే బాధ్యత క్రీస్తు తర్వాత అపోస్తలులకు ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఎవరికి వచ్చింది? ఆయా తరాలు దాటుకుంటూ మన దాకా వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో విత్తనాలు విత్తేవారు క్రీస్తుతో మొదలుకొని అపోస్తలులతో మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి దేవుని పిల్లల వరకు అది కొనసాగుతూ వచ్చింది. నంబర్ 1. ఇకపోతే
విత్తనము అన్నటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే మనకు ఇక్కడే జవాబు దొరుకుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మనకు అక్కడ విత్తనము ఏమిటో అర్థమవుతుంది. ఏమిటది? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు అన్నాడు. అంటే విత్తనము రాజ్యమును గూర్చిన వాక్యమే అని మర్చిపోకండి. అంటే దేవుడి రాజ్యానికి సంబంధించిన వాక్యమే విత్తనము అని మనకి ఇక్కడ కాస్త అస్పష్టంగా అనిపిస్తోంది. కానీ ఈ ఉపమానాల గురించి లూకా సువార్తలో కూడా చెప్పడం అనేది జరిగింది, మనకు తెలుసు. ఇక్కడ మరింత స్పష్టంగా 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. లూకా సువార్తలో, లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. ఇది ఇలాగ మనసులో పెట్టుకొని, ఇప్పుడు ఇంతకుముందు చదివాం కదా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చదివాం కదా 18, 19 వచనాలు. ఆ దేవుడి వాక్యం ఏంటి? రాజ్యమును గూర్చిన వాక్యము. రాజ్యమును గూర్చిన వాక్యము. కాబట్టి దేవుడి వాక్యము అన్న రాజ్యమును గూర్చిన వాక్యము అన్న రెండు ఒక్కటే. సో ఇప్పుడు విత్తే వాళ్ళు ఎవరో తెలిసింది, మనకి విత్తబడుతున్నది ఏమిటో తెలిసింది. ఇక మూడవది తెలియాల్సింది ఏంటంటే విత్తబడుతున్నటువంటి నేల. నేల ఏది? నేల ఏమిటి అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా 18, 19 వచనాలకి వద్దాం. మళ్ళీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఏమనుంది? విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యములకు వచ్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని. విత్తనాన్ని ఎక్కడ విత్తాం మనం? మామూలుగా అయితే భూమిలో విత్తాం. విత్తనాన్ని సాధారణంగా అయితే భూమిలో విత్తాం. కానీ ఇక్కడ భూమికి సాదృశ్యంగా ఏం చెప్తున్నాడు? హృదయము అని చెప్పండి. సో విత్తుతున్న వ్యక్తి ఎవరో అర్థమైపోయింది. నాడు యేసు ప్రభుల వారు, తదుపరి అపోస్తలులు, నేడు మనం. విత్తబడుతున్నది ఏమిటి? దేవుని వాక్యము లేదా రాజ్యమును గుర్చిన వాక్యం. విత్తబడుతున్న స్థలం ఏమిటి అంటే మానవ హృదయం. ఎందుకంటే వాక్యం అనేది ఎక్కడికి వెళ్ళాల్సినటువంటిది, చివరి మజిలీ ఏమిటి అని అంటే మనకు చాలా స్పష్టంగా ఇక్కడే కాకుండా సువార్త పత్రికల్లోనే కాకుండా పత్రికల్లో కూడా ఏమని చెప్పబడుతూ ఉన్నదో మనం ఒకసారి చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక నేలలు ఏమిటో మనకి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి పరిస్థితి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి అన్నాడు. లోపల అంటే ఎక్కడ? మనకు లోపల అనగానే యేసుప్రభు చెప్పినటువంటి మాట లోపల నుండి అనగా మానవుల హృదయంలో నుండి అని చెప్తాడు. కాబట్టి లోపల నాటబడటం అంటే హృదయములో నాటబడటం అనేది మనం మరవకూడదు. సో ఈ మూడు పోలికలు మనకు తెలియాలి. నంబర్ 1, విత్తుతున్న వ్యక్తి ఎవరు? నంబర్ 2 ఎవరు ఏంటి అంటే విత్తుతున్నదేమిటి? మూడవది విత్తబడుతున్న స్థలము ఎక్కడ అనేటటువంటి విషయం. సో ఈ మూడింటికి మనకు వివరణలు తెలిసాయి. ఉపమానములో ఉన్నటువంటి వివరణలు మేజర్గా ప్రధానమైనటువంటి విషయాలు మనకి 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు అర్థమైపోయాయి. ఇప్పుడు వివరణలోనికి వెళ్దాం. వివరణలోకి వెళ్తే ఇక్కడ 4 రకాలైనటువంటి నేలలు కనబడతాయి. 4 రకాలైన నేలలు. మొట్టమొదటి నేల ఏంటి? ఏమి నేలది? మొట్టమొదటి నేల అంటే రాతి నేల. విత్తబడిన దాన్ని త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల. త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల ఒకటి. రెండవది రాతి నేల. 3 ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి నేల. 4వది మంచి నేల. అంటే ఇక్కడ పొరపాటు సమస్య ఎక్కడుంది అని బాగా ఆలోచన చేస్తే
విత్తుతున్న వ్యక్తిలో లేదు, విత్తబడుతున్న ఆ విత్తనములో లేదు ప్రాబ్లం. సమస్య ఎక్కడుంది అని అంటే నేలలలో ఉంది, అనగా మానవ హృదయాలలో ఉంది సమస్య. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, ఎంత స్వచ్ఛమైన వాక్యం దేవుడి చేత, దేవుని పిల్లల చేత అందిస్తున్న వాళ్ళు బాగున్నారు, అందిస్తున్న వాక్యం మంచిగా ఉంది, కానీ మానవులలో మాత్రం స్పందనలు ఎందుకు లేవు అంటే సమస్య ఎక్కడా? నేలలో సమస్య, హృదయాలలో సమస్య. బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను మీకు. మనకు సబ్స్టేషన్ నుంచి బయట ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ సప్లై అద్భుతంగా వస్తుంది, మన ఇంట్లోకి సప్లై బాగా అద్భుతంగా వస్తుంది. ఎంత వచ్చినా కూడా బల్బులో ఫ్యూజ్ లేదనుకోండి, బల్బులో ఫ్యూజ్ లేదు. ఎంత పవర్ఫుల్ గా పవర్ వచ్చినా కూడా ఫ్యూజ్ అనేది బల్బులో లేకపోతే ఆ పవర్ ఉన్నా ఆ బల్బు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బులు ప్రాబ్లం. అట్లాగే త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల లాంటి హృదయాలున్నా, అలాగే రాతి నేల లాంటి హృదయాలున్నా, ముళ్ళ పొదల లాంటి హృదయాలున్నా, ఎంత మంచి వ్యక్తులు దేవుడి వాక్యం అందించినా, ఎంత స్వచ్ఛమైనటువంటి వాక్యం అందించినా ఫలము రాదు అని మనం సాధారణీకరణం చేసుకోవాలి. సో ఇందులో ఒక్కొక్క రకము అంటే మన హృదయాలు ఎటువంటి నేలలను పోలి ఉన్నాయి. ఎందుకు అనంటే నిజంగా మన హృదయం గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే చాలాసార్లు మనం చదివాం, మళ్ళొక్కసారి చదువుదాం. ఇప్పుడు 4వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో హృదయం గురించి చెప్పబడుతున్నటువంటి ఒక చక్కని మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అన్నాడు. అంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే దేవుడు ఈ భూమి మీదకి మానవుల్ని పంపిస్తున్నప్పుడు, హృదయాలను ఇస్తున్నప్పుడు అందరి హృదయాలు మంచి హృదయాలే, మంచి నేలలే. ఎక్కడ ఏ నేలలోనూ ఏ హృదయంలోనూ ప్రాబ్లమే లేదు. అందుకే జీవధారలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, రే ఈ నేల ఎంత మంచి నేల తెలుసా, బంగారం పండుతుందిరా ఎక్కడ అంటారు. విన్నారా? ఈ నేల ఎంత మంచిదంటే బంగారం పండే నేల రాయిదంటారు. నిజంగా మన మానవ హృదయాలనేటటువంటి వాటిని దేవుడు బంగారం పండే నేలల్లా, ఇంకా చెప్పాలంటే బంగారం అన్న చిన్నదే, హృదయంలో నుంచి ఏమొస్తాయట? జీవధారలే వచ్చేస్తాయట. అంత గొప్ప హృదయంగా దేవుడిచ్చాడు. దాన్ని కాపాడుకోలేకపోతే అదే మంచి నేల, అదే మంచి హృదయం ఏమైపోతుంది అనంటే, ఒకటి త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేలలాగా అయిపోతుంది, లేదా రాతి నేలలాగైనా అయిపోతుంది, లేదా ముళ్ళ పొదలతో కూడిన నేలలాగన్నా అయిపోతుంది. ఇంతకు మన హృదయం అనేటటువంటి దాని స్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? ఏ నేలను పోలి ఉంది? అది రాతి నేల అయిపోయిందా, లేకపోతే త్రోవ ప్రక్కన ఉన్నటువంటి దాని పరిస్థితి వచ్చిందా, ముళ్ళ పొదల్లాగా అయిపోయిందా, లేదా మంచి నేలగానే ఉందా? మనం కాపాడుకుంటున్నామా లేదా దాన్ని అనేది ఎలా తెలుసుకోవాలి అంటే కొన్ని సిమ్టమ్స్ చెప్పాడు ప్రభు ఇక్కడ. ఏమిటా సిమ్టమ్స్? 13వ అధ్యాయం మత్తయి సువార్తకు వద్దాం. 13వ అధ్యాయం మత్తయి సువార్తకు వద్దాం. 18-19 వచనాల్లో ఒక నేలకు సంబంధించినటువంటి వివరణ ఉంది. 20-21 వచనాల్లో రెండవ రకపు నేల గురించి ఉంది. 22వ వచనంలో మూడో రకపు నేల ఉంది. 23వ వచనంలో 4వ రకపు నేల. మొదటి రకపు పరిస్థితులు ఎట్లా ఉంటాయనంటే, దేవుడి వాక్యం విని గ్రహింపు లేనటువంటి పరిస్థితి. అదే రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుందో లేదో, సాతానుడికి మన హృదయంలో వెత్తబడిన దేవుడి వాక్యం తీసుకెళ్లేంత ఇది అంటే ఒక లీనియన్స్, ఓ అవకాశం, ఓ చొరవ ఎవరిస్తారంటే మనమే ఇస్తాం. ఎందుకనంటే దేవుడికైనా దెయ్యానికైనా మన పర్మిషన్ లేకుండా ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు. ఒకవైపు దేవుడు ఏమంటూ ఉంటాడు అంటే, నేను తలుపు దగ్గరే ఉండి తట్టున్నానంటే రాలేడా?
మన పర్మిషన్ లేకుండా లోపలికి రాలేడా హృదయంలోనికి అని అంటే రాలేడు. దేవుడైనా రాలేడు. ఆయన సర్వాధికారి, మన సర్వానికి మూలం ఆయనే అయినప్పటికీ దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు గనక మన పర్మిషన్ అనేది లేకుండా పొరపాటును కూడా దేవుడు కూడా రాలేని పరిస్థితి. నంబర్ 1. మరి దయ్యం పరిస్థితి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం, 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడో ఇక్కడ చూడగలిగితే, అపవాదికి చోటు అంటే ఇవ్వడం ఇవ్వకపోవటం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అనమాట? మన మీదే ఆధారపడి ఉంటది. చాలా మంది చేసిన పొరపాటుని తప్పించుకోవటానికి దేవుడే కారణం అని చెప్పడంతో పాటు దెయ్యం కూడా కారణం అని చెప్పేవాళ్ళు చాలా మంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎందుకమ్మా మీరు భక్తులు వెనకబడిపోతున్నారు లేదా ఎందుకు బలహీన పడిపోతున్నారు అనే పరిస్థితులు ఎవరినైనా అడిగాం అనుకోండి, ఏం చెప్తారు? కారణం ఏం చేస్తాం బ్రదర్, దెయ్యం బాగా శోధనలు ఎక్కువైపోయాయి, సాతాను శోధనలు ఎక్కువైపోయాయి అంటారు. అది వాస్తవం ఏంటంటే అపవాదికైనా మనం చోటు ఇవ్వకపోతే వాడు రాలేడు. బాగా ఆలోచన. ఇప్పుడు హవ్వమ్మ మాట్లాడడానికి అంటే ఏదెన్ తోటలో అవ్వమ్మ మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చింది, ఒక యాక్సెస్ ఇచ్చింది. ఎవరికి? దయ్యానికి. ఇంకా ప్రొలాంగ్ అవ్వడానికి, ఇంకా ముందుకు సాగడానికి. అప్పుడప్పుడు మీరు చూడండి, ఎవరన్నా నిలువున అంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ దోపిడీలు జరుగుతున్నాయి కదా. ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది, ఒక 4 years బ్యాక్ అనుకుంటా. మైదుకూరు, కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో టీ షాప్ అమ్ముకుంటున్నటువంటి ఆ వ్యక్తితో ఒక బాగా యవనస్తురాలు అన్నటువంటి మంచి వయసులో ఉన్నటువంటి అమ్మాయి అన్నటువంటి దాంతో ఫేక్ ఐడితో ఆయనతో చాట్ చేసి చాలా దగ్గర అయ్యేటటువంటి రీతిగా తీసుకుని వెళ్ళి 4.5 లక్షల రూపాయలు మోసం చేసింది. మరి మనకు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్లో కూడా, న్యూస్ పేపర్స్లో కూడా రావటం జరిగింది. అంటే మీరు గమనించండి, అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక మోసగాడిని మనం అలో చేయటం ఎప్పుడైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ అని పెట్టారు ఫేస్బుక్ లోనే, మనకు చాలాసార్లు తెలుసు కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు? చాటింగ్ మొదలు పెడతాడు. మళ్ళీ మనం మొదలు పెడితే ఏమవుద్ది సంగతి? మనం మొదలయ్యి మనం మొదలుపెట్టి చేసే కొద్దీ, అంటే మనం ఒక్కసారిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేసి వదిలేసాం అనుకోండి, వాడు ఎన్నిసార్లు ఏం పెడతా చేస్తా ఉన్నా కూడా సైలెంట్ అయిపోయినాం అనుకోండి, మరి మన జోలికి వస్తాడా? రాడు. అని ఎప్పుడైతే మనం కూడా ఇటువైపు చేతులు కలిస్తే చప్పట్లు, మనసును కలిస్తే ముచ్చట్లు అన్నట్టు మొదలెడతామో అప్పుడే అటువైపు నుంచి లోపలికి మనకు రావడానికి ఒక అవకాశం అనేది ఇస్తాము. ఇక్కడ కూడా మనం గమనిస్తే అపవాదికి చోటు ఇయ్యద్దు, చోటు ఇస్తే నే వస్తాడు, అపవాదైనా దేవుడైనా. కనుక ఇప్పుడు హృదయములో విత్తబడిన వాక్యాన్ని తీసుకొని పోయేంత లీనియన్స్ ఎవరిచ్చారు అని అంటే, విన్న వాక్యం గ్రహింపుకు రాకపోతే, గ్రహింపుకు తెచ్చుకోకపోతే దానిని బట్టి ఏమవుద్ది అని అంటే అపవాదికి చోటు వస్తుంది తప్ప. అంటే మీకు ఇంకా అర్థం కావడం మాట చెప్తాను. దేవుడి వాక్యం, విన్న వాక్యం గ్రహించడం అంటే అర్థం ఏంటంటే విలువైన వస్తువులు లాకర్లో పెట్టుకోవటం. విలువైన వస్తువులు లాకర్లో పెట్టి ఆ లాకర్ తాళాలు మన దగ్గర పెట్టుకోవడం. విని గ్రహించకపోవటం ఎలాంటిది అనమాట? విలువైన వస్తువులు లాకర్లో ఉంటాయి, కానీ తాళాలు మాత్రం మన దగ్గర ఉండవు, దొంగ చేతిలో ఉంటాయి. అంటే గ్రహింపు అనేది దేవుడి వాక్యం మీద లేకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి. 100% ఎన్నో సందర్భాల్లో వాక్యపు గ్రహింపు లేకుండా ఎన్ని అనర్థాలు జరిగాయో సమాజంలో, లోకంలో, యూదుల మధ్య మనం చూడండి కాదు, తెలియంది కాదు. మెస్సియాగా యేసుప్రభు వస్తే మెస్సియా కాదనుకొని ఏదో ప్రజలను తిరగబాటు చేసేటువంటి వాడు, తిరుగుబాటు నాయకుడు అనేటువంటి మతభేదానికి సంబంధించిన వాడు అని చెప్పి అపార్థం చేసుకొని ఆ ప్రభువునే పట్టణ పెట్టినారు. దేనికోసం? అది
లేఖనాలు ప్రతిదినము చదవబడుచున్న లేఖనాలను మీరు అపార్థం చేసుకున్నారు, ఎరుగకపోవటం వల్ల అలా చేశారు అని చెప్పండి. గ్రహింపు అనేది చాలా ముఖ్యం. ఈరోజు మనం దేని గురించిన గ్రహింపు లేకపోయినా దేవుడి వాక్యం అనేది మనం ఒకసారి చదువుతూ ఉన్నా, వింటూ ఉన్నా, ఖచ్చితంగా ఎందుకొరకు ఇది చెప్పబడుతున్నది, ఏం నేర్చుకోవటానికి, ఒక కథ, ఒక కల్పిత కథ చెబితేనే ఏముంటుందట దాంట్లో, కథలోని నీతి అనేది ఉంటుంది. ఇప్పుడు కథలోని నీతి ఉంటే వాక్యంలో ఎంత ఉండాలా? నీతి, ఖ్యాతి అన్ని దేవుడి వాక్యంలోనే ఉన్నాయి. కాబట్టి గ్రహింపు చాలా ముఖ్యమైనది. అర్థం కాకపోతే వదిలేయకూడదు దాన్ని. లేదు విన్నట్టు, అంటే ముట్టనట్టు, పట్టినట్టు అసలు దాని దగ్గర రాకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే దేవుడి వాక్యం హృదయంలో నిలిస్తే ఎంత బలవంతులం అవుతామో దయ్యానికి బాగా తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడు అని అంటే తంత్రాలు కల్పిస్తాడు. తంత్రాలు అంటే ఎట్లా ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే గ్రహింపు, వాక్యం మీద గ్రహింపు అనేది రాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి కారణం ఏంటంటే నంబర్ 1, మనోనేత్రాలకు ఒక గుడితనం కలగజేస్తాడు. అంటే ఎట్లాగో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు ఒకసారి మనం చూసాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నమ్మని వాళ్ళు 2 రకాలు ఉన్నారు ప్రపంచంలో. ఒకటి సొంత యూదుల్లో నుంచి కూడా ప్రభుని నమ్మనోళ్ళు, అన్ని జనుల్లో నుంచి ప్రభుని నమ్మను. ఈ రెండింటికి కారణం ఏంటి? గుడ్డితనం. గుడ్డితనం ఎలా కలగజేసింది? ఎక్కడ గుడ్డితనం కలగజేస్తుంది? భౌతిక నేత్రాలకు కలగజేయదు, మనోనేత్రాలకే కలగజేస్తుంది. మనోనేత్రాలు గుడితనం కలగజేసినటువంటి వాళ్ళు ఏం చూసుకుంటారు అని అంటే, లోకములో ఉన్నదంతా అనే పరిస్థితిని చూసారా? మా శరీరాశ నెరవేరిందా లేదా, నేత్రాశ సాటిస్ఫై అవుతుందా లేదా, నా జీవకుటుంబం నాకు అది నేనేంటో అన్నటువంటి పరిస్థితి అనేది కలిగి ఉన్నామా లేదా, దీని మీదే ఆధారపడే పరిస్థితుల్లో వాడు ఏం చేస్తాడంటే కాన్సన్ట్రేషన్ అంతా లోకం 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 అని ఉంటే వాక్యం గురించి, గ్రహింపు గురించి ఆలోచన ఉంటుంది మనకి. ఎప్పుడు చూసినా ఈ లోకం ఏంటి, పరిస్థితి ఏంటి, అనుభవించాలనే పరిస్థితుల్లో ఉంటే ఇంకా వాక్యం మీదకి మనసు పోదు కదా. కాబట్టి గ్రహింపుతో అవసరం ఉంది. ఆ విధంగా మనోనేత్రాలు మూసేస్తాడు. అయితే ఒకటి. ఇక తర్వాత విషయం ఒకటి ఉంది, ఏంటంటే చూద్దాం. 2వ అధ్యాయంలో, ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కా. ఇది ముందు నేను చాలాసార్లు చెప్పినా. మనిషిని క్షమించలేని పరిస్థితి మనిషికి ఉంటే ఎలా ఉంటదంటే కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు క్షమించడం లేదంటే ఏం పెరుగుతుంది? మనిషిని మనం క్షమించడం లేదనుకోండి, ఏం పెరుగుతుంది? పగ పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ ఒకదానికొకటి మెలిపెట్టుకు ఉంటే మనం వాక్యం వినాలి, గ్రహించాలి, దాన్ని పాటించాలి, దాన్ని ఆలోచన చేయాలి, దాన్ని ధ్యానించాలని అనిపిస్తుందా? పొరపాటు కూడా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా బుద్ధి చెప్పాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా నష్టపరచాలి, ఈ విషయాలు ఉంటాయి. సాతాను తంత్రం ఒకటే, మర్చిపోకండి. సాతాను తంత్రం ఒకటే. మనం ఎవరినైనా క్షమించని స్థితిలోకి వెళ్ళిపోయాము అని అంటే అది వాడి తంత్రమే. ఈ తంత్రం అనేది ఒక్కసారి మనలోకి వెళ్ళిపోయింది అని అంటే మనం ఎందుకు క్షమించలేకపోతాం అంటే, సర్వసాధారణంగా మనకు జరిగేది ఏంటి అని అంటే, గుర్తుపెట్టుకోండి ఎవరికైనా మన జీవితం, అరే నేను ఎంత మంచిగా ఉన్నాను, ఎంత నమ్మకంగా ఉన్నాను, నేను ఏ పాపం ఎరగను, ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఏ నేరం చేయలేదు, అయినా వాళ్ళు నాకు అవమానం కలిగేశారు అనేది కానీ, లేదు నేను ఎంత మేలు చేశాను వాళ్ళకి, నేను ఎంత సాయం చేశాను, నన్ను ఎంతగా చూసుకున్నాను, కానీ నా విషయంలో వాళ్ళు అంతగా లేరు
ఈ రకమైన ఈ కొన్ని కారణాలను బట్టే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, ఎక్కువగా ఒక మనిషిని క్షమించని తత్వం మనిషిలోకి ఎంతవరకు ఎంటదంటే, రాత్రుల్లో సరిగా నిద్ర కూడా పట్టదు. గుర్తుపెట్టుకోండి, రాత్రుల్లో పొరపాటున సరిగా నిద్ర కూడా పట్టదు. అందుకే ఎప్పుడన్నా నాకు ఏదన్నా ఒక కేసు అంటే సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఈవెన్ పని చేస్తున్న చోట కానీ నా వినికిడిలోకి వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఇది అని వచ్చింది అనుకోండి, నేను ఒక్క రోజు కూడా లేట్ చేయను. వెంటనే దాన్ని అణిచేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటంటే, ముందు నాకు నిద్ర పట్టదు. ఈ పరిస్థితులు ఎవరెవరి నుంచి ఎక్కడెక్కడ ఎలాగలా మారిపోతాయనే ఉద్దేశంతో ముందు నాకు నిద్ర పట్టదు, వెంటనే దాన్ని క్లియర్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటా. ఈవెన్ మీకు ఆన్లైన్కి సంబంధించిన ఏదైనా కేసు వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా తేడా వచ్చింది, పరిస్థితులు వచ్చాయి, అభిప్రాయ భేదాలు కలిగాయని, చిన్న చిన్న అలజడి వచ్చిందనే పరిస్థితి వచ్చినా కూడా వెంటనే దానికి స్పందన అనేది చేయడం కారణం ఏంటంటే, సాతాను తంత్రం ఏం చేస్తుందంటే మన లక్ష్యం ఏంటో మనల్ని మర్చిపోయేటట్టు చేస్తుంది, మన గురి ఏంటో మర్చిపోయేటట్టు చేస్తుంది, మనల్ని మన గురిని డైవర్ట్ చేయించేస్తుంది. ఇది చాలా చాలా ప్రమాదకరమైన లక్షణం. ఆ విధంగా దేవుడి వాక్యము గ్రహింపుకు లేకుండా చేసేసే పరిస్థితులు వస్తాయి. ఎంత విన్నా కూడా వాటిని భద్రపరచుకోవాలని ఎందుకు ఉండదంటే, మనసులో ఆ కక్ష ఉంటుంది, మనసులో ఆ పగ ఉంటుంది. ఈ పగకు స్థానం ఇవ్వటాన్ని బట్టి హృదయంలో దేవుడి వాక్యానికి స్థానం ఇవ్వలేము కనుక ఏమవుద్దంటే, దాన్ని మనం ఈజీగా అంటే పోగొట్టుకోవడానికి సిద్ధపడతాం. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు చూడండి, ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకోటి ఖచ్చితంగా నష్టపోతాం. సీరియస్ గా చూస్తుందంట ఒక ఇంట్లో ఇల్లాలి. దొంగ బాగా గమనించి సీరియల్ నిమగ్నం అయిపోయింది, మొత్తం ఉన్నదంతా దోచుకొని పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక కాన్సన్ట్రేషన్ ఒక చోట మీద, ఒక దాని మీద ఉంది కాబట్టి. ఇంట్లోకి దొంగ వచ్చాడా, ఏమైనా పట్టుకెళ్ళిపోతున్నాడా, ఏం ఆలోచన లేదు. ఇది రాతి నేలను పడిన విత్తనము లాంటి, అంటే లోపల హృదయాంతరాలలోనికి వాటిని తీసుకొని వెళ్ళలేని పరిస్థితులు. ఎందుకు వెళ్ళలేరు? వాటిల్లో చాలా ఉన్నాయి, హృదయంలోకి చాలా వచ్చి తిష్ట వేసి ఉన్నాయి. అవి ఉన్నాయి కనుక ఏమైపోతుంది, ఇంకా కొన్ని తంత్రాలు చెప్తాను చూడండి. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి చాలా మందిని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎలక్షన్ డ్యూటీస్ చేసేటప్పుడు బాగా గమనించడం జరిగింది. మా కొలీగ్స్, మేము అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ గా వర్క్ చేస్తున్నప్పుడు కొందరు కొలీగ్స్ కలెక్టర్ గారు రాగానే మొత్తం అందరూ అలర్ట్ అయిపోయి, కలెక్టర్ గారు వస్తే ఎట్లా ఉంటుందండి, చాలా అందరు అలర్ట్ అయిపోయి మొత్తం టీమ్స్ అన్ని రావటము, సెక్యూరిటీస్ ఉండటము, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఈ కెమెరామెన్లు, మీడియా వాళ్ళు అందరూ కలెక్టర్ గారు వచ్చినప్పుడు వచ్చేస్తారు. దీన్ని చూసి, ఒరే మనం కలెక్టర్ అయినా బాగుందనే, ప్రస్తుతానికి మనం కాలేదు కానీ మన పిల్లలను అదే చేద్దాం. ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఖచ్చితంగా ఈ లోకంలో నేను ఏదో ఒక స్థానానికి వెళ్ళి నేను కూడా ఇట్లాగే కరిజ్మా కలిగి ఉండాలి అనే పరిస్థితి ఉందనుకోండి. అట్లాంటి వాడు ఎప్పుడన్నా వాక్యం వినడానికి వచ్చాడు అనుకోండి, అనుకుందాం కాసేపు వాక్యం వినడానికి వచ్చాడు, లేకపోతే వాక్యం చదువుతున్నాడు అని, ఏమన్నా ఎక్కుతుందా? వాడికి జనరల్ నాలెడ్జ్ లో, కరెంట్ అఫైర్స్ లో ఏ రకమైన ఏ బిట్ ఇస్తారో, ఏ విధంగా అడుగుతాడు, ఇంటర్వ్యూలు ఎలా ఉండబోతాయి, వీటి మీదే ఉంటుంది మనసు అంతా. అంటే హృదయంలో ఒకటి నిండిపోయినప్పుడు దేవుడి వాక్యం ఎక్కదు. ఇంకా చెప్పాలంటే ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి, మళ్ళీ నీళ్లు పోసాం, ఏమైపోతాయి? ఒలికిపోతాయి అంతే. కాబట్టి రాతి నేల లాంటి పరిస్థితులు మన హృదయాలకు ఉన్నాయో లేదో ఒక్కసారి మనం టెస్ట్ చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 20వ వచనంలో, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేకపోతే, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి, అంటే మొదటి కేసు కంటే రెండో కేసు కొంచెం బెటర్ అన్నట్టుగా ఉంటది. ఎందుకనంటే అసలు మొదటి కేసులో విత్తనము కనీసం వేరు కూడా కొంచెం కూడా లేదు, లోపలికే వెళ్ళాల, త్రోవ పక్కన పడ్డం జరిగింది విత్తనం, పక్షి ఎత్తుకుపోవటం జరిగింది. ఇది ఫస్ట్ కేసు. అంటే ఇటు దేవుడి వాక్యం అలా విత్తబడుతూ ఎంత వస్తూ ఉన్నా కూడా
అలా వెళ్ళిపోతూ ఉన్నాను అనుకోండి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, దేవుడు అంటూ ఉంటాడు, ఎంత సంపాదన తీసుకుని వచ్చి చిల్లులు పడిన సంచిలో వేసాం అనుకోండి. చిల్లులున్న సంచి అంటే కింద ఓపెన్ అయింది, ఎక్కడ కరెక్ట్ గా కుట్టు లేదు, ఓపెన్ అయిపోయింది. దాంట్లో తీసుకొచ్చి లక్షలు 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 వేస్తున్నాం. వేస్తే ఏమైపోద్ది? నిలబడదు. అట్లాగే అలాంటిదేనన్నమాట. ఏది త్రోవ ప్రక్కన నేల లాంటి హృదయం లాంటిదంటే మనం ప్రతినిత్యం వాక్యం వింటూ ఉంటాం. ఆన్లైన్లలో కొందరు, నేను విన్నాను కొందరు గురించి, చాలా సంతోషపడ్డాను దాన్ని విని. దాన్ని ఎవరు అపార్థం చేసుకోకండి. మన ఆన్లైన్ అయిపోయిన తర్వాత మిగతా ఆన్లైన్లు ఎక్కడన్నా ఉంటాయేమో అని చెప్పి వాటి అంటే ఉదయం సాయంత్రం మన దగ్గర రావటానికే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటే, కొందరేమో మిగతా ఆన్లైన్లు నా తర్వాత టైం లైన్ చేసుకొని జాయిన్ అవుతూ వస్తున్నారట. ఇంత వచ్చినా కూడా, ఎందుకంటే యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుస్తున్నది అంటారు కదా. అసలు నిలబెట్టుకునే పరిస్థితి మనకు లేకుండా మనం 24 గంటల వాక్యం ఉన్నాం అనుకోండి, ఆన్లైన్లోనో మొత్తం సంఘంలోనో లేకపోతే మన చదివో ఏదో ఒక రకంగా. అందుకే హృదయానికి దేవుడి వాక్యం నాటబడేంత అవకాశం మనం ఇస్తున్నామా, అలా రకంగా సిద్ధపరచుకున్నామని చాలా ముఖ్యం. ఇది కేసు నెంబర్ 1. అయితే కేసు నెంబర్ 2 ఏంటి అంటే, రాతి నేలలో అంటే రాతి నేల అంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందేమో. రాతి నేల 2 ఉన్నాయి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, కొంచెం వరకు నేల ఉంటుంది, కాస్త కొంచెం లోతుకి వెళ్ళగానే అక్కడ రాయి తగ్గుతుంది. అది రాతి నేల అని అర్థం. అంతేగాని అసలు నేలంతా రాయి ఉందని కాదు. నేలంతా రాయి ఉంటే రాళ్ళ గుట్టలు అని చెప్పి మాట్లాడాలి. ఎందుకంటే రాళ్ళ మీద విత్తనము మొలక ఎత్తనే అంటారు. ఖచ్చితంగా నేల అయితే ఉండాల్సి. కాకపోతే నేల కొంచెం ఉంది, దాని కింద కొంచెం లోతుకి వెళ్ళగానే అక్కడ రాయి తగ్గదు. అది రాతి నేల అని అంటే. సో ఈ రాతి నేల లాంటి పరిస్థితుల్లో కలిగినటువంటి హృదయాలు ఎలాంటివి అంటే, వెంటనే స్పందనలు వస్తాయి. నేను కొందరు చూస్తూ ఉంటాను, పిల్లలు వాళ్ళు వచ్చేటటువంటి స్పందనలు ఏ విధంగా ఉంటాయంటే, ఇట్లా వాక్యం వినటం వెంటనే మనం ఇది చేసేద్దాం అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పత్తా కనబడరు అనమాట. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అన్నటువంటి విషయం మనం గమనించగలిగితే, అక్కడ ఏమొస్తుంది అని అంటే, సూర్యుడు ఉదయించాడని చెప్పే మాట మనం కనిపెట్టింది ఇంత ముందు. 13వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల. క్లారిటీకి ఇచ్చారు ఇక్కడే. అంటే చాలా మన్ను లేదు, కొంచెం మన్ను ఉంది అని. కొంచెం మన్ను ఉంది, మన్ను కింద ఏముంది? రాయి ఉంది. ఆ రాతి నేల పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయట? మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అన్నాడు. ఇక్కడ సూర్యుడు ఉదయించడం అంటే ఏంటి అన్న దానికి వివరణ మనకు ఈ వచనాల్లో ఏముంది? సూర్యుడు ఉదయించటం అని అంటే 21వ వచనం చదవండి. సూర్యుడు ఉదయించటం అంటే ఏంటి అక్కడ ఉంది చూడండి. అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలిచింది కానీ వాక్యము నిమిత్తమైన శ్రమ, హింస కలగటం, అది సూర్యుడు ఉదయించడం అంటే. సూర్యుడు ఉదయిస్తే, ఇప్పుడు మొక్క మీద సూర్యుడు ఉదయిస్తే మేలా కాదా? మేలే. ఎందుకనంటే ఒక ఆహారం మొక్క తయారు చేసుకోవాలంటే ఏముండాలి? మనం చదువుకున్నాం, సూర్యరశ్మి ఉండాలి అని. దాన్ని కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అనేది మనం నేర్చుకున్నాం కదా. మన పిల్లల గురించి స్థాయి నుంచి మనం నేర్చుకున్నాం, మన పిల్లలు నేర్చుకుంటున్నారు. ఆహారం స్వయంగా తయారు చేసుకోవటానికి సూర్యుడు అవసరం. కాకపోతే వేరు అనేది బలంగా లేనటువంటి మొక్కల మీద సూర్యుడి కిరణాలు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఎంత ప్రమాదకరం అని అంటే, ఆ ప్రమాదకరమైన సూర్యుడి కిరణాలు ఏంటయ్యానంటే, వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ అన్న. వాక్యము నిమిత్తమైన శ్రమ అంటే ఏంటి అర్థం? వాక్యం నిమిత్తమైన శ్రమ, హింస అన్నాడే, దాని అర్థం ఏంటి? ఎవరన్నా ఆన్లైన్లో ఉన్నోళ్ళు కానీ సంఘంలో ఉన్నోళ్ళు కానీ చెప్పండి, వాక్యం నిమిత్తమైన శ్రమ అంటే ఏంటి అర్థం? వాక్యము నిమిత్తం శ్రమ ఏంటి? వాక్యం నిమిత్తమైన శ్రమ అంటే హింస. వాక్యం నిమిత్తం హింస ఏంటి? వాక్యం నిమిత్తం శ్రమ ఏంటి?
అని మనం ఆలోచన చేస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వాక్యాన్ని మనం పాటిస్తామో బ్రతుకులో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, పక్కాగా శ్రమలు వస్తాయి. ఎందుకు అనంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును అనేది ఒకటి ఉంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. మనము ఆత్మ సంబంధులుగా ఉంటే ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు అస్సలు పొసగదు. గిట్టని వాళ్ళ మధ్య సమస్య ఎలా ఉంటది? శ్రమగా ఉంటుందా లేకపోతే సమగా ఉంటుందా? శ్రమగానే ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎక్కువ దేవుడి మాటలు వినడం మనకంటే ఇష్టం, మన పనులన్నీ చేసుకుని వాక్యం వింటూ ఉంటాం అనుకోండి. కానీ దాని మీద సదవగాహన లేనటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఏమంటారు, ఎలా ఆలోచన చేస్తారు? వీళ్ళు ఇట్లనే మతోన్మాది అయిపోతారేమో, ఇట్లనే ఉండి ఈ పిచ్చి బట్టి ఇట్లేమన్నా అయిపోతారేమో నాకు తెలిసి. ఎందుకంటే యేసు ప్రభుకే మతి చెలించింది అన్నోళ్ళు కదా. మనం ఏమనుకుంటారు అంటే, మనం బైబిల్ చదువుతూ ఉంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే, వీళ్ళు అసలు బైబిలే చదవరు, వీళ్ళు అసలు ప్రార్థనే చేసుకోరు, వీళ్ళు అసలు చర్చికే రారు, వీళ్ళు అసలు రక్షణే పొందలేరు, పోతారని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళకు లోకం తెలియదు, సుఖపడడం తెలియదు, ఆనందపడడం తెలియదు, అసలు వీళ్ళు మనుషుల కింద ఎట్టయినారో ఏమో, అడవుల్లో పుట్టాల్సిన వాళ్ళు, వీళ్ళలో సన్నాసిల్లో పడాల్సిన వాళ్ళు, వీళ్ళకెందుకు భార్యలు పిల్లలు, వీళ్ళకెందుకు భర్తలు పిల్లలు జీవితాలు అనే ఆలోచనలు వస్తాయి. అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా బతకాలనుకుంటామో మిగతా వాళ్ళ నుంచి, అంటే వాక్యానుసారంగా బ్రతకని వాళ్ళ నుంచి కావచ్చు, నామకార్థుల నుంచి కావచ్చు, అన్ని జనుల నుంచి కావచ్చు, 100% శ్రమలే వస్తాయి, ఇబ్బందులే వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మందు తాగే అలవాటు దేవుని పిల్లలకు ఉండదు, మనకు తెలుసు. కానీ అదే మందు తాగడం అలవాటు ఉన్నోడు మనకు ఫ్రెండ్గా ఉన్నాడు అనుకోండి, వాడు మనల్ని ఏం చేస్తాడు? ఫోర్స్ చేస్తాడు. అలా ఫోర్స్ చేసినా మనం తీసుకోలేదు అనుకోండి, మనల్ని ఎన్ని రకాలుగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చారా దేవుని బిడ్డ. మా తమ్ముడు ఉండేవాడు ఇంజనీరింగ్, నా నవీన్ చదివేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సాయంత్రం అయితే ఇంకా ఇంజనీరింగ్ లో చదువుతున్న పిల్లలు ఎట్లా ఉంటారు తెలియదు ఏం కాదు. చాలా మంది వాళ్ళంతా వాళ్ళ తిరుగుళ్ళు కానీ, వాళ్ళ కథలు, వాళ్ళ పరిస్థితులు కానీ చాలా దారుణంగా ఉంటాయి. తమ్ముడు వాళ్ళకు అందుబాటులో ఉండకుండా బైబిల్ చదువుకుంటూ ఉంటే పేరే పెట్టారు దేవుడు అంట. ఒరే దేవుడు అని పిలుస్తాడు మా తమ్ముడిని, నవీన్ని. అవన్నీ మేము షేర్ చేసుకుంటూ ఉంటాం, ఇట్లా చెప్తూ ఉన్నారు, చేస్తా ఉన్నారన్నా అని చెప్పేసి. అది ఎందుకు అని అంటే, దేవుడు అనగానే ఏదో మంచి బిరుదే కానీ కాదు, అది తిక్కలోడు అని అర్థం. వాళ్ళ దృష్టిలో వీడు తిక్కలోడు, వీడికి ఏం తెలియదు, వీడు వయసులో ఉన్నాడు, వీడు ప్రాయంలో ఉన్నాడు, ఈ టైంలో ఎట్లా జలసా చేయాల్సింది ఇక్కడ చూస్తాడు, బైబిల్ అంటాడు, ప్రార్థన అంటాడు, మీటింగ్ పెట్టించాలంటాడు, మనను పిలిపించాలంటాడు. అదే శ్రమ. మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని ఏదో అయింది వీళ్ళకు అన్నారు అనుకోండి, అది పెద్ద శ్రమ. అది దానికంటే మించిన శ్రమ లేదు. ఎవడు మన కత్తి బాగు పెట్టి పోవడం ఇప్పుడు, దానికంటే భయంకరమైన మాటలకు, చుట్టుపట్టి మాటలకు గురి చేసే పరిస్థితులు వస్తాయి. అదే శ్రమ అంటే. ఇట్లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఎంతో మంది ఏమైపోయారు తెలుసా మీకు? ఇప్పుడు మన సంఘంలో మధుమోహన్ రెడ్డి అని తమ్ముడు ఉన్నాడు. మీకు తెలుసో తెలీదో, వాళ్ళ ఊర్లో మొత్తం వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఊర్లో అందరిలో కూడా మారుమనసు పొందింది తమ్ముడు ఒకటే, మధుమోహన్ రెడ్డి. ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాగానే అదురో ఆ మాలోడు వస్తున్నాడు, ఆ మాది కూడా వస్తున్నాడు, మనోడు కాదు అని హేళన చేస్తూ మాట్లాడతారంట. నిజంగా అంటే మన మధ్య పుట్టినోడు కాదు, ఇంకా వల్గర్, ఇంకా మనం చెప్పడానికి లేవు, అంత వల్గర్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. మళ్ళీ బంధువులు, సొంత ఇంటోళ్ళు, రక్త సంబంధికులు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండగలిగితే, మీకు విషయం తెలుసో తెలీదో, మన కారంచేడు అనేటువంటి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కారంచేడు అనే ఊరు ఉంది. అది అక్కడ దళితులని భయంకరంగా, ఈ నాయుళ్ళు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు భయంకరంగా దమనకాండ, ఓచుకోత కోసి చంపేయటం జరిగింది. వాళ్ళందరినీ పోగేసుకుని పోయేటప్పుడు ఈ మాటలు చెప్పారంట, రేయ్ నువ్వు వాడికి పుట్టుంటే మాత్రమే, దళితుడికి పుట్టుంటే మాత్రం నీ ఇంట్లో ఉండాలి,
నువ్వు నిజంగా వాడికి కాదు మేము నాయుళ్ళమే అనేటువంటి పరిస్థితి ఉంటే రాండి, కత్తులు గుదియలు అన్ని మొత్తం తీసుకొని రండి అని ఊరనంతా అట్లా ఉసిగొలిపి ప్రేరేపించి రావడం. ఎందుకంటే ఎవడు ఎక్కడ టెంప్ట్ అవ్వకపోయినా ఎక్కడ టెంప్ట్ అవడానికి అవకాశం ఉందంటే యేసుప్రభునే దయ్యం వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నట్టు. మనలాంటి వాళ్ళని అయితే ఏమడితే మనకు కోపం వస్తుంది, నువ్వు నిజంగా మీ అమ్మకు మీ అబ్బకే పుడితే అంటే ఎట్లా ఉంటుంది. అట్లాగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. మాట్లాడితే ఉన్న పరిస్థితుల్లో కూడా అవన్నీ కూడా ఆ శ్రమలు ఆ హింసలను భరించుకొని నిలదొక్కుకోవటం జరిగింది. చూసారా, అలా నిలబడగలిగితే అప్పుడు మన హృదయం బాగుంది అని అర్థం. అంతేగాని ఏదో భార్య ఏదో అన్నదనో, లేకపోతే భర్త ఏదో అన్నారనో, లేకపోతే వాళ్ళు అన్నారో వీళ్ళు అన్నారనో, అసలు అది జరుగుతుందనే దేవుడు ఎప్పుడో చెప్పాడు. పౌలు గారు మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్పారు, మేము మీ దగ్గర ఉన్నప్పుడు మనం శ్రమ పొందవలసి ఉన్నదని మీకు ముందే చెప్పాము, అలాగే జరిగింది అంటే. మనం వచ్చిందే దానికోసం, నియామకం జరిగింది అందుకోసం. అంటే సొంత వాళ్ళ నుంచి కూడా వస్తుంది అంటే వస్తుంది. అంతవరకు ఎందుకు? ఒకానొక సమయానికి మన బాడీని, మన శరీరమే మన సొంతది అనుకొని దాన్ని పెంచి పోషించి ఎంత గొప్పగా చూసుకుంటాం. మనం అల్లారు ముద్దుగా చూసుకున్నాం కదా. ఎవరిని చూసుకోకపోయినా అందరికంటే బాగా ఎవరిని చూసుకుంటాం? మన దేహాన్ని చూసుకోండి. ఆ దేహమే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడిన పరిస్థితి. క్లాస్ ఉందిరా అని శరీరానికి చెప్పుకున్నాం, పక్కోళ్ళకి కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి పక్కన పెడతాం. క్లాస్ ఉందిరా అని మన దేహానికి మనం చెప్పుకున్నప్పుడే కొన్ని సందర్భాల్లో అది ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వారం వదిలే అనే పరిస్థితులు ఎవరు పక్కన వాళ్ళు కాదు, మన దేహమే చెప్పే పరిస్థితులు కూడా వస్తాయి. రావా? మరి అలాంటప్పుడు ఇక పక్కన వాళ్ళ నుంచి ఏమన్నా వస్తాయి ప్రజర్స్ అంటే ఎదుగురా 100% వస్తాయి. 100%. అది నిలదొక్కుని బతకటమే మంచి నేలలు కలిగినటువంటి హృదయాలు అని అర్థం. ఎందుకంటే లూకాసు వార్తలో ఇదే విషయాన్ని ఏమని చెప్తున్నాడు చూద్దాం. గ్రంథకర్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. రాతి నేల నుండి వారెవరనుగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి, నోట్ దిస్ పాయింట్, కొంచెం కాలం నమ్ముతారు. అంటే భక్తి ఎక్కువ కాలం ఉండని వాళ్ళు రాతి నేలలో లాంటి హృదయం కలిగిన వాళ్ళని అర్థం. మరి ఎప్పుడు విశ్వాసం నుంచి పక్కకు పోతారు అని అంటే అక్కడే చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు? కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. శోధన కాలము, అదే వాక్యము నిమిత్తమైన హింస గాని శ్రమ గాని అనే మాట ఏంటంటే అదే శోధన. శోధన కాలమందు, శ్రమ కాలమందు కృంగుతాము. కృంగడం పెద్ద సంగతేం కాదు, ఎవడైనా కుంగుతాడు. శోధన వచ్చినప్పుడు ఎవడైనా కుంగుతాడు. కృంగిన వాళ్లే చేతగానోళ్ళు. ఎందుకంటే ఇంకో విషయం మీకు తెలియని విషయం ఏంటంటే మనిషి జీవితంలోనికి ఎవరికి ఎన్ని కష్టాలు వస్తే అంత గొప్ప స్థితికి వెళ్తారు. మర్చిపోతారు. ఎన్ని ఇబ్బందులు వస్తే, ఎన్ని ఇరుకులు వస్తే, ఎన్ని శ్రమలు వస్తే, ఎన్ని ప్రతికూలతలు వస్తే, ఎన్ని శోధనలు కలిగితే అంత గొప్పలు అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆస్తి ఎక్కువ, దానికి 2 రెట్ల ఆస్తి, పోగొట్టుకున్న పిల్లలందరినీ తిరిగి తెచ్చుకోవటం, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవటం, దూరం అయిపోయిన భార్య తిరిగి తెచ్చుకునేటట్టు పరిస్థితి రావటం అంటే యోబు గారికి ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? ఆయన జీవితంలోనికి వచ్చిన కష్టాలు అలాంటివి, ఆ శోధనలు అలాంటివి. అంట తన హృదయం రాతి నేల లాంటిది కాదు, మంచి నేల, శ్రమ కలిగిన. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భక్తి దేవుళ్ళలో మనం ఉండటం అనేది ఎట్లా ఉండాలంటే ప్లాంక్ స్థిరాంకం అని చెప్తారే. ప్లాంక్ స్థిరాంకం అంటే అది ఎప్పుడు స్థిరంగా ఉంటదట, దాన్ని వాల్యూ ఎప్పుడు మారదట. అలాగే మనం భక్తిలో దేవుడిలో ఎదిగేటటువంటి విషయం, ప్రార్థనా జీవితాన్ని నిజముగా తుదమట్టుకు కలిగి ఉండాల్సినటువంటి విషయం, ఆసక్తిని సన్నగిల్ల చేసుకోకుండా ఉండే ఆ లక్షణము ఎప్పటికీ మనం పోగొట్టుకోకూడదు. ఎస్పెషల్లీ సోదరులు.
ఎన్నో సందర్భాల్లో మనం కుటుంబంలో అలజడులు వచ్చాయని ప్రభుని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? కుటుంబ సభ్యుల్లో ఒకరు పోగొట్టుకున్నా మేము చచ్చిపోయారు మా వాళ్ళు అనే ఉద్దేశంతో దేవుడికి దూరమైన వాళ్ళు ఎంతమంది లేరు? మాకెంతో అవమానం కలిగింది దేవుడిని నమ్ముకున్నందుకే, మేము అనుకున్నది ఏది జరగలేదు అనే పరిస్థితుల్లో కూడా దేవుడిని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, లేమి కలిగినప్పుడు, మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు లాంటివి, కుటుంబంలో శాంతి లేనటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా ఏమైపోతాయంటే చాలా ఎఫెక్ట్ చేస్తాయి. దేని మీద అంటే భక్తి జీవితం మీద. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అని అంటే, సిద్ధపడు అని. ఆర్మీలోకి వచ్చినటువంటి వాడికి ఆఫీసర్లు ఏం చెప్తారు తెలుసా? రే నీకేం కాదురా బాబు, అత్తారింట్లో ఉన్నట్టు ఉంటుందిరా బాబు నైనా నీకు అని పొరపాటున కూడా చెప్పరు. ఏం చెప్తారు చెప్పేటప్పుడు? యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, బి అలర్ట్, రెడీగా ఉండండి. మీ కాళ్ళు పోవడానికి అవకాశం ఉంటుంది, మీ రక్తం కార్చడానికి అవకాశం ఉంటుంది, మీ ప్రాణమే పోయే పరిస్థితులు కూడా వస్తాయి, జాగ్రత్త అనే చెప్తారు. అలా చెప్పడం వెనుక, అలా చెప్పేదాన్ని చూసి ఇల్లు ఇంత భయపడుతున్నారు అనకూడదు. నన్ను ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, అన్న భయపడతారు చాలా సందర్భాల్లో అని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. భయపడతాడు, ఇట్లాంటివన్నీ పరిస్థితులు వస్తాయి. ఇది భయపెట్టడానికి కాదు చెప్తున్నది, సిద్ధపరచడానికి. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు బాగా గమనించగలిగితే, ఆ శోధనలు వచ్చినప్పుడు నిలవలేని పరిస్థితులు ఏదైనా ఉందంటే అది రాతి నేలలో లాంటి తక్కువ మన్ను ఉన్నటువంటి హృదయపు లక్షణాలు. వెంటనే స్పందిస్తారు, వెంటనే డెవలప్ అయిపోతారు. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఎప్పుడైనా భక్తి అనేది స్థిరముగా ఎదగాల్సినటువంటిది, లైఫ్ తో పెనవేసుకుని ఉండాల్సింది భక్తి జీవితం అంటే. ఏదో కొన్ని రోజులు నేను అక్కడ టిఫిన్ తింటా ఉండేవాడిని, ఇప్పుడు మానేశాను ఇంకో చోట తింటున్నాను అన్నట్టు ఉండాల్సింది కాదు. లేదంటే ఇక్కడ బట్టలు కొంటున్నాను ఇప్పుడు మళ్ళీ మారిపోయింది అన్నటువంటి పరిస్థితులు అప్పుడు చెప్తూ ఉంటారే. లేదా వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళు ఇప్పుడు మానేసాము అని చెప్పినట్టు, మనం అన్నటి వరకు మేము ప్రభును ఉన్నాము ఇప్పుడు మారిపోయాము అల్లాహు అక్బర్ అంటున్నాము అని. కానీ మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఇది కూడా మానేసాము ఇప్పుడు మళ్ళీ జై మాతాజీ అంటున్నాము. ఇట్లాంటివి ఉండకూడదు. వన్స్ వచ్చేసిన తర్వాత ఒక తీర్మానంలోకి వచ్చి ఒక మాట మనం ఇచ్చేసాం బాప్తిస్మంలో, నుయ్యో గొయ్యో తాడో పేడో ఏదైనా సరే నీవేనైనా నేను వచ్చేసాం, అయిపోయింది, ఫిక్స్ అంతే. ఇది ఏ పరిస్థితి నుంచి మనల్ని దూరం చేయకూడదు. అలా దూరం అయిపోతున్నామనంటే మనం ఏమర్థం చేసుకోవాలి? మన హృదయాల్ని మనమే రాతి నేలగా తయారు చేసుకున్నామని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఉంది 3వ లక్షణం. అదేంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోసము ఆ వాక్యమును అణచివేయును గనక వాడు నిష్ఫలుడగును. అంటే ముండ్ల పొదల లాంటి పరిస్థితులు కలిగిన హృదయం ఎవరికి ఉంది అన్న ప్రశ్నను మనం వేసుకుంటే, అక్కడ ఐహిక విచారాలు అంటే ఏంటి అర్థం? ఐహికం అంటే ఈ లోక సంబంధమైన విచారాలు అని. లోక సంబంధమైన విచారాలు ఏముంటాయి? మనం ఎప్పుడు కూడా లోకస్తులతోనే మన జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటాం. ఈ వయసులో వాళ్ళు ఎట్లున్నారు, నేను ఎట్లున్నా. నిజంగా చిన్నపిల్లల్లాగే ఉంది. ఆడపిల్లలకు ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటంటే ఈ కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ పోలికలు ఎక్కువ ఉంటాయి. ఎట్లా ఉంటాయని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంటికి సంబంధించినటువంటి అంటే మీ సమవయస్కులకు సంబంధించిన ఆల్బమ్ ఫోటో ఉందో, గ్రూప్ ఫోటో ఉందనుకోండి, వెంటనే మనకంటే మీకంటే బాగా అందమైనటువంటి అమ్మాయిలు ఉన్నా కూడా మీరు ఏమంటారంటే వాళ్ళలో నేనే బాగున్నా కదా. ఈ పక్క నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మనమే చెప్తాం నేనే బాగున్నా కదా. అక్కడ అదంతా కూడా హైట్ వెయిట్ అదంతా వైట్ అంతా నేనే బాగున్నా కదా. నాకు తెలుసు మీరు అట్లే చెప్తారని మనల్ని ట్యూన్ చేస్తారు వాడు. ఈ కంపారిజన్స్ ఉంటాయి వీళ్ళందరిలో. అలాగే తోడికోళ్ళుగా ఉన్నారనుకోండి, మా తోడికోళ్ళు అందరిలో నేనే గడసరదాన్ని, చిన్నదాన్ని, లేదా తెలివైన దాన్ని, అందమైన దాన్ని, ఈ పోలికలు ఉంటాయి.
అంటే ఎప్పుడైనా అలా పోల్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. పోల్చుకొని మనం ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నాం అనుకోండి, విచారం మొదలైపోతుంది. ఎంత విచారం అంటే, ఈ ఐహిక విచారం ఎట్లా ఉంటది అంటే, ఏంటి సన్నబడ్డావే అని ఒకరు అన్నారు అనుకోండి, చాలా బాధపడిపోతాం. నిజమా? సన్నబడిపోయినా. ఇంకా కొంచెం ముందు పోయి ఇంకొకటి ఎవడైనా ఎవడో ఏవో చేసినట్టున్నాడు నీకు అన్నారు అనుకోండి, నాకు చాలా డౌట్ వస్తుంది సిస్టర్, బ్రదర్, నిజంగా మీరు అసలు ఎట్లా ఉన్నారు, ఏమి ఇట్లా అయిపోయారు, ఎవడన్నా శాతపడి చేసాడేమో అంటే దానిగా ఈ విచారాలతో ఏమైపోతారంటే, నిజంగా వాడికి ఏం చేయకపోయినా, ఎవడేం చేయకపోయినా ఈ విచారాలతో చచ్చిపోతాడు. అనుమానం పెనుపోతామట. అట్లాగే మీరు బాగా గమనించగలిగితే మరికొన్ని విచారాలు, ఇలా ఒక్కొక్క విచారాలు పక్కింటోళ్ళు వాళ్ళ ఆయన ఎట్లా చూసుకుంటున్నాడు ఆవిడ్ని, మా ఆయన ఎట్లా చూసుకుంటున్నాడు అని ఒకటి, లేకపోతే వాళ్ళ ఆవిడ ఎంత బాగా చూసుకుంటుంది ఆయన్ని, నన్ను ఎలా చూసుకుంటుంది మా ఆవిడ. ఈ విచారాలతో ఏమైపోతుందంటే పరిస్థితులు చాలా ఇబ్బందులు అవుతాయి. దీనికంటే మించి ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ధనమోసం అన్నాడు. ధనమోసం. ధనం మీద ముందు ఒక స్పష్టత మనకు అందరికి రావాలి. దేవుని పిల్లలందరికీ రావాల్సిన ఒక స్పష్టత ఉంటుంది. అదేంటి అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధనము మీద నమ్మిక. ఇది యేసు ప్రభులు వారు మాట్లాడుతూ 12వ అధ్యాయం మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ ధనవంతుల గురించి మాట్లాడేటప్పుడు చెప్పినటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం అనుకుంటాను. ఎస్, 10వ అధ్యాయం మార్కు సువార్త. కాదు బ్రదర్, అక్కడ మత్తయి మార్కు సువార్త 10వ అధ్యాయంలో తన ధనమును నమ్మినటువంటి వాళ్ళు, రైట్, 24వ వచనం చూడండి. 24వ వచనం చూడండి. ధనము గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం అక్కడ ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అసలు యాక్చువల్లీ సాధారణ ప్రజలు ఏదైనా ఆశ్చర్యపడ్డారంటే, అవును కాబోలు ఫస్ట్ టైం వింటున్నారో, లేకపోతే కొంచెం యేసు ప్రభు మాటలు ఎలా ఉంటాయి తెలియక ఆశ్చర్యపడుతున్నారు, విస్మయం పొందారంటే ఓకే. శిష్యులు, దగ్గరున్న శిష్యులే విస్మయం పొందారంట. అలా విస్మయం పొందినందుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు తిరిగి వార్త ఇస్తానండి, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అంటే ఆస్తి ఉండడం తప్పు కాదు, కానీ ఆస్తి మీద నమ్మకం ఉంచుకోవటం తప్పు. ఈరోజు మనం లోకస్తులందరూ కూడా ఆస్తి మీద ఎందుకు అంత సంపాదించాలి, ఎట్లయినా సంపాదించాలని, ఇక అది నీత, అవినీత, న్యాయమా, అన్యాయమా, క్రమమా, అక్రమమా, సన్మార్గమా, దుర్మార్గమా, ఏం ఆలోచన చేయకుండా లంచాలకు తెగబడే వాళ్ళు కొందరు, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను తీసేవాళ్ళు కొందరు, బంధాలను కూడా పక్కన పెట్టేవాళ్ళు కొందరు, నీతి న్యాయాలు కూడా పక్కన పెట్టే పరిస్థితుల్లో ధన సంపాదన ధ్యేయంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బును నమ్మినంతగా దేవుణ్ణి కూడా నమ్మదు. యేసు ప్రభు అందుకే అంటాడు, మీరు సిరికిని దేవునికిని దాసులై ఉండనేరదు. దాన్ని ఎక్కువైతే మనం ఏమనుకుంటాం అంటే, డబ్బు సంపాదన పెరిగితే మన బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ పెరిగిపోతే మనకి హ్యాపీగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న సత్యం ఏంటంటే, ధన సమృద్ధి వల్ల నిద్రే పట్టదురా నీకు అన్నాడు. అంటే మనం ఏం కోరుకుంటున్నాం అనమాట, కోరి నాకు నిద్ర వద్దు, నిద్రే పట్టని పరిస్థితులు రావాలి అనే పరిస్థితులు మనం కోరుకున్నట్టు. అంత మాత్రమే కాదు, ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారట, దాన్ని తినే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారట. అందుకే ధనవంతుల గుట్టకు నువ్వు అపేక్షించొద్దు, ఇష్టపడొద్దు అన్నాడు. దేవుళ్ళలోకి వచ్చిన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మనసులోకి ఒకటి తెచ్చుకోకూడదు, నేను డబ్బు బాగా సంపాదించాలి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, దయ్యం తెలివిగా ఏం చొప్పిస్తాడంటే, బాగా వినండి, బాగా ఆలోచన చేయండి.
నీ దగ్గర మంచి తలాంత్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, మంచి వాక్యం చెప్పగలవు, నువ్వు నిజంగా బాగా డబ్బు సంపాదిస్తే, బాగా వినండి, బాగా డబ్బు సంపాదిస్తే ఆ సంపాదించిన దాంతో పుస్తకాలు ప్రింట్ చేసి ఫ్రీగా పంచొచ్చు. బాగా సంపాదించిన డబ్బుతో సువార్త అందరికి వెళ్ళవచ్చు. బాగా డబ్బు సంపాదించిన దాంతో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పేదలకు మనం వాక్యం అన్ని కావాల్సిన భౌతికమైనవన్నీ ఇచ్చి మళ్ళీ చేయొచ్చు. లేదు, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి దాంతో పెద్ద యూనివర్సిటీ కట్టి నువ్వేం చేయొచ్చు అంటే 10 మందికి విద్య నేర్పించవచ్చు, సేవకులుగా తయారు చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈ తెలివితేటలు నిజంగా దేవుడు ఇది ఉంటేనే, డబ్బులు ఎక్కువ ఉంటేనే సువార్త వ్యాపకం జరుగుతుంది, సత్యం ప్రబలమవుతుంది, అందరు రక్షణ పొందుతారంటే అపోస్తలుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాల్లో ఎంత వేయకుండా ఉండొచ్చు దేవుడు వేయాలనుకుంటే? ఆయన దగ్గర లేదా? పేతురు 100 కోట్లు వేసేయి బ్యాంక్ బ్యాలెన్స్ లో, పేతురు అకౌంట్ బ్యాలెన్స్ లో 100 కోట్లు వేసేయమ్మా బాబు. ఆయనకు తలా ఒక 100 కోట్లు ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ చేస్తాం మేము, చెప్పాను కదా, ఒక్కొక్క తహసీల్దార్ అంటే ఎంఆర్ఓకి, ఒక్కొక్క మండలం ఎంఆర్ఓకి ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ క్లియర్ చేసుకోవడానికి 20 లక్షల రూపాయలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఒక మండలంలో అయ్యేటువంటి ఆఫీస్ ఎవరినైతే మనం అక్కడ ఎలక్షన్ డ్యూటీకి వాడుకున్నందుకు వాళ్లకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి 20 లక్షలు ఇచ్చింది మండలానికి. ఇట్లాంటి మండలాలు ఎన్ని ఉంటాయి? ఒక నియోజకవర్గం, జిల్లాకి ఎన్ని ఉంటాయి, రాష్ట్రానికి ఎన్ని ఉంటాయి? ఎన్ని కోట్లు ఖర్చు అనుకుంటున్నారు? ఇన్ని కోట్లు ఖర్చు ఎలక్షన్ కమిషన్ ముందు వెనక ఆలోచన చేయకుండా నీలప్రాయంగా ఖర్చు పెట్టేస్తుంటే, దేవుడు అనుకుంటే కావాలా చెయ్యాలనుకుంటే, ఇప్పుడు మరి మీలలో ఆర్థికలు ఏమి లేదా? ఉందా లేదా? ఉంది. నాకు లేదా? ఉంది. నాకున్న పరిస్థితి మీరు నమ్ముతారు లేదా కానీ ప్రస్తుతానికి నెలకు ఇన్కమ్ అంత సంఘం నుంచి నా నుంచి వచ్చేది 1 లక్ష రూపాయలు అయితే ఖర్చు 1 లక్షకు మించి ఉంది. కాబట్టి ఇంకా ఏదన్నా వస్తే బాగుండు అన్నటువంటి పరిస్థితుల్లో ఉండి కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నాకు కొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుని ఇంకా చేసేవాళ్ళం అనుకుంటూ ఉంటాం. ఇదే పొరపాటు. అపోస్తలులకు ఏముండి వాళ్ళు అంతగా చేశారంటారు సేవ అంటే, చెయ్యాలి అన్న తపన మనలో ఉండాలి తప్ప డబ్బుతో అది చెయ్యలేం. మర్చిపోకండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అనే మనసు మనకు ఉంటే మనం పేదవాళ్ళం అనేది ఉంటుందా? లేనివాళ్ళం అని గుర్తుండదు, ఏది గుర్తుండదు. ఒక సంకల్పం ఉంటుంది, మన ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ అన్ని కంఫర్ట్స్, ఏది ఇబ్బంది లేకుండా చెయ్యాలి అనేది. అప్పుడు ఎట్లాగైనా సరే దాన్ని చేయాలని చూస్తాం. ఇది ఎలాగైతే ఉందో, మనం దేవుని పట్ల నిబద్ధతతో ఉంటే డబ్బులు ఉన్నాయా లేవా వద్దు. ఎందుకంటే నిరుపేదలు సైతం ఉన్నతంగా సేవ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. కనుక ధనమోషం ఏం చేస్తుందంటే, అదేదో ఎక్కువ మనం సంపాదించి ఏదో చేసేస్తామని అనుకోకూడదు. నాతో కూడా కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే, మాకు తొందరగా ప్రమోషన్ వచ్చేటట్టు, లేదా ఉద్యోగం వచ్చేటట్టు, లేదా వ్యాపారం బాగా వృద్ధి చెందేటట్టు చేయి, ఎందుకంటే నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా, నీకు కొంచెం సహాయంగా ఉంటాం మేము అంటూ ఉంటారు. అప్పుడు నేను చెప్తాను ఒకటే మాట, నీకేమన్నా ఇబ్బంది ఉంటే నాయనా, తల్లులారా తండ్రులారా, ఏమన్నా ఇబ్బంది ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది కూడా మానేయండి, దేవుడికి మాత్రం దూరంగా అక్కడ చెప్తా. ఎందుకు అని అంటే, నువ్వు నేను దేవుడిలో ఎదగటానికి, భక్తిలో నిలదొక్కడానికి మనకి ఏం కావాలో అది మాత్రం దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు. అంతే. అది నమ్మాలి. నమ్మకుండా మనం ఏదో దాన్ని సంపాదించుకోవాలని దాన్ని వెనకబడ్డామంటే ఏ రోజు కూడా మనం ఫలించే పరిస్థితులు ఉండవు. వాక్యము లోకాల్ని కలగజేసేదే కావచ్చు, వాక్యము లోకాన్ని నడిపించేదే కావచ్చు, వాక్యము లోకాన్ని లయపరిచేదే కావచ్చు. కానీ మనం ఏదైతే ధనమోసం మీద వెంటబడతామో అది ఎంత ప్రమాదకరమైందంటే దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది, వాక్యాన్ని సైతం అని చేస్తుంది.
అందుకే మనం వచ్చింది సంపాదన కోసం కాదు. ఒకవేళ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో బాగా సంపాదించుకోవాలనుకుంటే ఈరోజు చాలా మంది సంపాదిస్తున్నారే, ఆ సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారో టక్కర చేస్తారో అన్ని మాకు తెలుసు. మేము కూడా అవతారం ఎత్తేసామంటే ఈ చర్చలు ఇవన్నీ ఏం సరిపోవు తెలుసా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ మిమిక్రీలు, ఆ వాయిస్ పిచ్చులు పెంచడం చేయటం, ఆ బ్లాక్ మెయిలింగ్ చేయటం, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయటం, ఇవన్నీ పిట్టకథలు చెప్పటం. అసలు ఎంతో పరిశ్రమ చేసే దేవుడి వాక్యం నేర్చుకొని నేర్పించేటువంటి పరిస్థితులు ఉన్నాడు. అవి రావా మనకు జిమ్మిక్కులు? ఎందుకు అవి చేయం మనం? ఎందుకు చేయం అని అంటే, ఇది సంపాదించుకోవాలన్న ఏది లేదు. కనీసం ఒక గట్టిగా గద్దింపు మాట కూడా చెప్పలేరు తెలుసండి డబ్బు మీద యావగలిగిన వాళ్ళు. ఎందుకంటే చెప్తే వీళ్ళు ఎక్కడ పోతారో, ఈ ఇన్కమ్ పోద్దామో అని భయం. మా జీవనం పోయింది, పుతోనని దయ్యము పెట్టినటువంటి ఆమె సోదరు చెప్పుడు బాగా సంపాదించి పెడతా ఉంటే ఆ దయ్యాన్ని పోగొడితే ఏమైపోయింది, మా ఇన్కమ్ పోయిందని చెప్పి పౌలు గారి మీద లేవటం జరిగింది. ఇది కాబట్టి దాని మీద ఎప్పుడు కూడా ఆలోచన ఎప్పటికీ మంచిదిగా. తర్వాత మంచి నేలను ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే యేసు ప్రభులు వారు లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నట్టు చూద్దాం. 15వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చూడగలిగితే, మంచి నేల నుండి విత్తనములను కోరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. అది అంటే మంచి మనసుతో వినాలి. వినేటప్పుడు కూడా మంచి మనసుతో వినాలి. మంచి మనసుతో వినటం అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో, నన్ను ప్రేమించి నా దేవుడు నాకేదో మేలు చేయబోతున్నాడు, నా జీవితాన్ని నా కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నాకు భవిష్యత్తులో మంచి స్థితి ఇవ్వబోతున్నాడు అనే మంచి మనసు నన్ను మార్చగలిగింది, నన్ను లోకం నుంచి తిప్పగలిగింది, నా సమస్యకు పరిష్కారం నా దేవుడి వాక్యమే అనే మంచి మనసుతో ముందు వినగలగాలి. విన్న తర్వాత దాన్ని ఏం చేయగలగాలి? అవలంబించాలి. నిజంగా మన హృదయం మంచి నేలే అయితే దేవుడి వాక్యం ఉన్నట్టుగా పాటించటానికి రెడీ అయిపోతాం. అంతే, ఇంకెక్కడ రాజీ ఉండదు మనకి. సో అలా ఓపికతో ఫలించాలి. గుర్తుపెట్టుకోండి, ఓపిక. లాస్ట్ వీక్ కుమారుడు చైతన్య కూడా వాక్యంలో మనం ఓపిక గురించి మాట్లాడడం జరిగింది కదా, ఓర్పు గురించి. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఓరిమి చాలా అవసరమై ఉంది. ఆ ఓరిమి చేత మన ప్రాణాలను కూడా దక్కించుకుంటాం అని చెప్పడం జరిగింది. కనుక పరిస్థితులు మారుతాయి, వస్తాయి. మంచి రోజు ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు సండే వర్షిప్ లోనే, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు, ఈ ఇబ్బందులు ఇరుకులు ఎంతో కాలం ఉండవు మనకి. ఈ లోట్లు మనకు నెల వాళ్ళ లోట్లు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయని పొరపాటుని అనుకోక నేను ఎప్పుడు కూడా అనుకోను. అసలు ఈ క్రైసిస్లు, ఈ ఇబ్బందులు, లేని పరిస్థితులు ఎప్పటికైనా వెళ్ళిపోతాయి. కష్టంలో ఇప్పుడు ఉన్నామంటే రేపు సుఖంలోకి వెళ్ళిపోవాల్సిందే మనం, అంతే గ్యారంటీ. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అది దాని చిత్తానుసారంగా మనం అడిగేది కనుక ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ నిరీక్షణతో, ఆ ఓపికతో మనం ఫలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది 4 రకాలైనటువంటి నేలలు, హృదయాల యొక్క పరిస్థితి. ఓకే, మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేదంటే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. రైట్, ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. కృపగలిగిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. నన్ను మమ్మల్ని ప్రేమించి తండ్రి ఉపమానము, దాని యొక్క వివరణ లేదా భావం గురించి మాకు నేర్పించి ఉన్నారు. విత్తుతున్నటువంటి వ్యక్తుల్లో ఎటువంటి సమస్య లేదని, విత్తబడుతున్నటువంటి విత్తనము వాక్యములో ఎటువంటి ఇబ్బంది లేదని, వాటిని స్వీకరిస్తున్నటువంటి హృదయాలలోని నేలలలోనే సమస్యలు ఉన్నవని, మెట్టుకు మా హృదయం అనే నేల ఏ రకమైందో, రాతి నేల లాంటిదో, త్రోవ ప్రక్కన ఉన్న నేల లాంటిదో, ముళ్ళ పొదల లాంటిదో, మంచి నేల లాంటిదో, వాటి లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో నాయన మాకు నేర్పించి ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. తెలుసో తెలియకునైనా జీవదారులు బయలుదేరే హృదయాన్ని మేము
పాప పంకిలం చేసుకొని త్రోవ ప్రక్కన లాంటి నేలలాగా లేదా రాతి నేలలాగా ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి నేలలాగా తయారు చేసుకున్నామేమో. వాటన్నిటిని మరలా తండ్రి సరిచేసుకుని యోగ్యమైన మంచి నేలలాగా తయారు చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఉపమానము ద్వారా ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏ రీతిగా సిద్ధపడాలో తండ్రి, మా చుట్టూ ఉన్న పరిస్థితులు మేము ఏ రీతిగా ఆకలింపు చేసుకోవాలో, మేము ఏమై ఉన్నామో వీటన్నిటిని మాకు స్పష్టంగా చూపించి మమ్మల్ని మా మీద మీరు ఉంచినటువంటి చక్కని ప్రేమను బట్టి దేవా, మీ చలని చూపులను బట్టి నడిపింపులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, అపవాదికి చోటిచ్చే వాళ్ళని కాకుండా నా తండ్రి మా హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని పర్యంతము మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లు సహాయతను అనుగ్రహించమని, తద్వారా కూడా మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ప్రాధేయపడుతూ యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతికి చేరి వచ్చిన మనకు సర్వలోకమందుండు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.